రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హుహు. బయర్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు? సో, బయర్స్‌కి ఏమైందంటే ఒకేసారి ఒకదాని మీద ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. బయర్స్ దగ్గర డబ్బులున్నాయి. మంచి ప్లేసెస్‌లో పెడదామని, ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని ఆలోచన ఉంది. హ్మ్. బట్ అదే టైంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌తో వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పుడైనా మనము ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్న మనీని ఒక ప్లేస్‌లో పెడదాం అనుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం. సో, ఇక్కడేమవుతుందంటే పెడదాం అనుకునేసరికి హైడ్రా ఇష్యూ వచ్చింది. హైడ్రా ఇష్యూ వచ్చిన తర్వాత అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ ఏరియాలో ప్లాట్లు తీసుకుంటే మళ్ళీ రేపు హైడ్రా వస్తుందేమో అనే అంటే భయంతో కొంచెం మంది వెనకెళ్ళిపోయారు. అయితే తర్వాత ఛానల్స్‌లో గానీ, అదే మళ్ళా టెర్నలిస్టులు గానీ చెప్పగా అంటే ఒక హైడ్రా అనేది ప్రతి చోట అప్లికబుల్ కాదు. ఎక్కడైతే లేక్స్ ఉన్నాయో దాని నుంచి ఒక 100 మీటర్స్, 200 మీటర్స్ గ్యాప్‌లో పెట్టుకోవచ్చు అని చెప్పగా మళ్ళీ కొంచెం ముందుకొచ్చారు. సో, ఈ లోపల ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఒకరోజు అనౌన్స్ అవ్వడం, దానికి చేంజెస్ రావడము దాంట్లోని. ఇలాంటి ఒక్కదాని మీద ఒకటి ఇష్యూ ఉండడంతో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి రైట్ టైం కాదేమో అనుకుంటున్నారు. చాలామంది ఆలోచించేది ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. అవును. సో, ఈ భయంలో ఏమైందంటే పడిపోతే మనకే లాభం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు ఆళ్ళు. హ్మ్. ఎప్పుడన్నా ఎగ్జాంపుల్ ఏదైనా పడితేనే రేటు మనకు తక్కువకొస్తది. అవును. సో, అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే భయపడుతున్నారు రియల్ ఎస్టేట్ పడిపోయిందని. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడదండి. ఎందుకంటే మనకున్న ల్యాండ్ అనేది 1/4 ఉంది. వాటర్‌తో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ తక్కువుంది. ల్యాండ్‌ని క్రియేట్ చేయలేము. అలా అని చెప్పేసి దాన్ని ఎక్స్‌పాండ్ చేయలేము. సో, ఇప్పుడున్న ల్యాండ్ తగ్గడం అనేది జరగదు. కానీ ఒక సాచురేషన్ పాయింట్ వచ్చింది. అంటే ఒక హైయెస్ట్ పొజిషన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగింది. సో, ఇలాంటి పొజిషన్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటారో దిస్ ఈస్ ద రైట్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే.